పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వేడివేడి అన్నంలో ఈ కమ్మని పప్పుచారు పోసుకుంటే చిన్న బెల్లం ముక్క వేసాను, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు అంచుకి వడియాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. పప్పుచారు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కందిపప్పు. నేనైతే ఈ గ్లాసు కందిపప్పుకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. పప్పుచారులోకి టమాటా, 2 టమాటాలు, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ, ఈ దోసకాయలో కూడా హాఫే వేస్తున్నానండి, సరిపోతుంది. ఈ విత్తనాలు లేకుండా ఓన్లీ ముక్కలే వేసుకోవాలి. అది కూడా చేదు చూసుకొని ఒక హాఫ్ దోసకాయ సరిపోతుంది. ఉల్లిపాయ కూడా ఇంత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా మొత్తం ఆనియన్గా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, కరివేపాకు తాలింపులోకి. దోసకాయ ముక్కలు కూడా ఇంత పెద్దగా కట్ చేసుకోవాలండి, పప్పుచారు కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు కూడా అంతే. టమాటాలు, బెండకాయ, ములక్కాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ చింతపండు రసాన్ని దీనిలో పోయాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపి దీనిలో చింతపండు వాటర్ని ఇంకా పోసుకోవచ్చు. ఉప్పు సరిపోతుంది అప్పుడు. ఈ చింతపండు తొలికలు చెయ్యి అడ్డం పెట్టుకొని లేదా వడగట్టుకొని ఈ వాటర్ని ఈ ముక్కల్లో కలుపుకోవాలండి. వస్తుంది. వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా చింతపండుని బాగా పిసికి దీనిలో పోయాలి వాటర్ని. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసి ఈ చింతపండు వాటర్లోని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. తగినంత పసుపు, తగినంత ఉప్పు, అలాగే కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని ఈ చింతపండు వాటర్లోని ఈ ముక్కలన్నిటిని బాయిల్ చేసుకుందాం. కుక్కర్లో ఉడికిపెట్టినటువంటి ఈ కందిపప్పుని మెత్తగా మెతుపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదా గరిటెతో అయినా మెత్తగా చేసుకోవాలి, లేదా మజ్జిగ గుత్తితో అయినా సరే మెత్తగా చేసుకోవాలి. చాలా మెత్తగా ఉంటేనే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు మునిగేంత వరకు ఉండాలి వాటర్. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతూ ఉండగా కందిపప్పు మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత. అయితే మిక్సీ పట్టుకున్నానండి పప్పు. ఇంత మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు ఉడికిపోయినటువంటి ఈ ముక్కల్లోకి ఈ పప్పును వేసేయాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని కూడా జార్లో ఉన్నటువంటి ఈ పప్పు, మిగిలిపోయిన పప్పులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ వాటర్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇంతలోపల తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మీరు కారము, ఉప్పు ఇవి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. దోసకాయ ముక్కలు, ములక్కాయ, టమాటో, ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు రైస్లోకి. ఇంకొంచెం వాటర్ పడతాయి ఎందుకంటే చిక్కగా ఉంది. మనం పప్పు వేసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పులుపు సరిపోతుంది. అందుకోసం నెయ్యి వేసుకున్నానండి, ఆయిల్ వేయడం లేదు. ఎందుకంటే పప్పుచారులోకి నెయ్యితో తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇలా తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని
ఈ పప్పుచారులోకి యాడ్ చేయాలి. చివరిలో చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటాయి పప్పుచారు. సిమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం ఇప్పుడు కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా పొంగే ముందు అస్సలు పొంగనీయొద్దండి, ఎందుకంటే ఆ పొంగులోనే చాలా టేస్ట్ ఉంటాయి. పొంగకుండానే ముందే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి పప్పుచారు రెడీ అండి.